కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మార్చి 19వ తేదీ మనకు తెలుగు సంవత్సరాలలో పరాభవనామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మరి పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు మనం మొట్టమొదలు ఈ సంవత్సరం రాజు గురువు, ఎప్పుడైతే గురువు రాజుగా ఉంటాడో బ్రాహ్మణులు కర్మాసక్తులై ధర్మ మార్గాన వేద పఠనాన్ని చేస్తూ మరి దేశ సుభిక్షం కోసం తోడ్పడుతూ ఉంటారు. రాజులు తర్వాత ముఖ్యంగా నీతివేత్తలు అందరూ కూడా సరైనటువంటి స్థితిలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ సుభిక్షంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇక మంత్రి కుజుడు కాబట్టి ఎప్పుడైతే మంత్రి కుజుడు ఉంటాడో కొంత అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా అగ్నిచే పట్టణ గ్రామ వనాలు కొంతవరకు దహనం కావడం, తర్వాత ప్రపంచ దేశాలలో యుద్ధ భయం కూడా కొంత కనబడుతూ ఉంది. సేనాధిపతి చంద్రుడు కాబట్టి అధిక వర్షం ఉంటుంది. తర్వాత ధాన్యాధిపతి బుధుడు కాబట్టి మధ్యమ వర్షాలు పడడం, తర్వాత గాలితో కూడుకున్నటువంటి వర్షాలు పడే అవకాశాలు మనకు ఈ పరాభవనామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. తదుపరి అర్ఘ్యాధిపతి చంద్రుడు. అర్ఘ్యాధిపతి చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో పంటలన్నీ వృద్ధి చెందుతూ ఉంటాయి. వస్తువులకు కొంత ధరలు పెరగడం అనేది సంభవిస్తూ ఉంటుంది. మేఘాధిపతి చంద్రుడు. దేశములందు అనేకమైనటువంటి రకాల ధాన్యాలు ఫలించడం, గోమాతలు రక్షించబడడం మరి మేఘాధిపతి చంద్రుని ద్వారా గమనించవచ్చు. రసాధిపతి శని కాబట్టి నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు వస్తువులు అంటే రసజాతులకు సంబంధించినటువంటి వస్తువులు కొంత పెరగడం తగ్గడం అనేది ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ విషయం. నీరసాధిపతి గురువు కాబట్టి రత్నాలు, బంగారము, ధాన్యము, దూది, తర్వాత తోళ్ళు ఇటువంటి వాటికి ధరలు కొంత ఎక్కువగా పెరిగే అవకాశం మనకు కనబడుతూ ఉంది. అంటే ఈ సంవత్సరం పరిపాలించే రాజులలో నవనాయకులలో 7 గ్రహాలు కూడా విశేషమైనటువంటి పరిపాలనను అందిస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం చాలా వైభవంగా ఇతర దేశాలలో పేరు సంపాదించుకుంటుంది. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు వాస్తుకర్తరి విషయాన్ని చూసినప్పుడు మే 4వ తేదీ నుండి మే 28వ తేదీ దాకా వాస్తుకర్తరి ఉంది కాబట్టి గృహప్రవేశాలు ముఖ్యంగా కలపకు సంబంధించినటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. తర్వాత ఈ సంవత్సరం జూలై 15వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ దాకా మరి మౌఢ్య నిర్ణయం అంటే ఇక్కడ మనకు మౌఢ్యమే ఉంటుంది. దీన్నే గురుమౌఢ్యం అంటారు. ఈ గురుమౌఢ్యం ఉన్నటువంటి రోజులలో శుభకార్యాలు చేయడం జరగదు. తదుపరి శుక్రమౌఢ్యమాన్ని గమనించినప్పుడు 19వ తేదీ అంటే అక్టోబర్ 19 నుండి అక్టోబర్
29వ తేదీ దాకా సుమారు ఒక 20 రోజులు శుక్రమౌఢ్యమి కూడా ఉంటూ ఉంది. ఈ శుక్రమౌఢ్యమిలో కూడా శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉండదు. తర్వాత ఈ సంవత్సరం జూన్ 2వ తేదీన యమునా నదికి పుష్కర ప్రారంభం. జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ దాకా యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు దేశ రాజకీయాలలో కానివ్వండి కొంత అస్థిర పరిపాలన అనేది కనబడుతూ ఉన్నది. తర్వాత ముఖ్యంగా ఒక్కొక్క గ్రహాన్ని చూసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఈతి బాధలు కూడా కొంత తప్పేటట్టు లేవు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు మాతృదేశానికి రావాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. తర్వాత గ్రహస్థితిని చూసినప్పుడు విదేశీ మాదక ద్రవ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా భారతదేశం ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా ప్రసిద్ధి చెందే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా పార్టీల పరంగా చూసినప్పుడు ఏ ఎలక్షన్ అయినా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి బీజేపీకి విజయావకాశాలు కనబడుతూ ఉన్నాయి. కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా మనకు పరాభవనామ సంవత్సరంలో కనబడుతూ ఉంది. మరి పరాభవనామ సంవత్సరంలో కూడా సంక్రాంతి పండుగ 14వ తేదీ భోగి, 15వ తేదీ సంక్రమణం సంభవిస్తూ ఉంది. ఈ విధంగా చూసినప్పుడు పరాభవనామ సంవత్సరం దాదాపు కొంతవరకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రకృతి విలయతాండవం చేయకుండా కొన్ని వైరస్లు ఉత్పత్తి కాకుండా ప్రతి ఒక్కరు కూడా లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేయడం తప్పనిసరిగా చెప్పవచ్చు. పరాభవనామ సంవత్సరంలో మేషరాశి జాతకులను గమనించినప్పుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంతో మేషరాశి. మరి ఈ మేషరాశి పరాభవనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా గురువు 3 రాశులలోకి మారడం చేత 3 మాసాలకు ఒక ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. దాని ప్రకారంగా మరి ఉగాది నుండి జూన్ 1వ తేదీ దాకా 3వ స్థానంలో గురువు మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. కాబట్టి కొంతవరకు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. తదుపరి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ దాకా గురువు 4వ స్థానంలో ఉంటాడు. అంటే తేజోహీనత అని చెప్పబడుతూ ఉంటుంది. చేసే పనులు ముందుకు రాకపోవడం, అన్ని అడ్డంకులు ఏర్పడడం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. తదుపరి మళ్ళా అక్టోబర్ 31 నుండి జనవరి 24వ తేదీ దాకా గురువు యొక్క స్థానం 5వ స్థానం. 5వ స్థానంలో గురువు ఉన్నప్పుడు వైభవంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. విద్యార్థులకు మంచి నైపుణ్యత ఉంటుంది. విదేశీ గమనాలు కూడా చేయవచ్చు. వివాహం కానటువంటి వారికి చక్కని అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి జయం కూడా కలుగుతూ ఉంటుంది. తదుపరి శనిగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మరి వ్యయస్థానంలో శని ఉన్నాడు. మీనరాశిలో శని ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాడు. కాబట్టి కొంతవరకు అనారోగ్యం ఏర్పడడం, ధనక్షయం కావడం, మానసిక శారీరక కష్టాలు ఏర్పడడం ఈ సంవత్సరం కనబడుతూ ఉంది. తదుపరి రాహుగ్రహాన్ని గమనించినప్పుడు రాహుగ్రహం యొక్క స్థానం చూసినప్పుడు వీరికి లాభస్థానం 5వ స్థానంలో ఉంటాడు. కాబట్టి సర్వకార్య సిద్ధి లభిస్తూ ఉంటుంది.
కేతువు మరి వీరికి అర్ధాష్టమ దశమ స్థానాలు కలుపుకొని చూసినప్పుడు మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. మరి మేషరాశి వారికి గమనించినప్పుడు వీరికి మిశ్రమ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఏలినాటి శని ప్రారంభం కావడంతో కొంతవరకు అనుకోనటువంటి ఖర్చులు ఏర్పడుతాయి, అనారోగ్య సమస్య ఏర్పడుతూ ఉంటుంది, కుటుంబంలో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, సంతానం ద్వారా కొంతవరకు సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత మరి మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు అంటే సుమారుగా 6 మాసాలు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. తర్వాత మేషరాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు గురువు 5వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే అనుకూల్యతను ఇస్తాడు. ఉద్యోగ సంబంధమైనటువంటి విజయాలు పొందుతారు. తర్వాత ముఖ్యంగా వ్యాపారులకు అత్యంత నిరాశజనకంగా ఈ సంవత్సరం కనబడుతూ ఉంది. ఉత్తమ ఫలితాల కోసం బాగా కృషి చేయాలి. అదేవిధంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, కవులు, కళాకారులకు ముఖ్యంగా సంఘంలో కొంత మాట పట్టింపు వస్తూ ఉంటాయి. చిన్న బడ్జెట్తో తీసినటువంటి సినిమాలు మాత్రమే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది. రాజకీయ నాయకులకు ఒడిదుడుకులు ఈ సంవత్సరం అంతా కూడా కనబడుతూ ఉన్నాయి. మేషరాశి వారికి ముఖ్యంగా శనిగ్రహానికి సంబంధించినటువంటి అష్టోత్తరం చదువుకోవడం కానీ, శనిగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేయించడం కానీ, దానం చేయడం కానీ వారికి ఉత్తమంగా చెప్పబడుతూ ఉంది. ఓం తత్సత్.